విశాఖ తీరానికి కొత్త హంగులద్దుతూ ప్రభుత్వం కోస్టల్ కారిడార్ ని పట్టాలెక్కిస్తోంది. ఇప్పటిదాకా మనం చూసిన బీచ్ రోడ్ ఒక ఎత్తు అయితే ఇకపై చూడబోయే కోస్టల్ కారిడార్ మరో ఎత్తు. విశాఖ నుంచి భీమిలి వెళ్లాలంటే స్పీడ్ బ్రేకర్ల భయం, ఇరుకైన మలుపుల టెన్షన్ ఇకపై ఉండవు. భోగపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లే పర్యాటకులకు రాజమార్గంలో ఈ కారిడార్ ని డిజైన్ చేశారు. దీనికి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా రెడీ చేసిన మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో చూద్దాం. విశాఖ నుంచి భీమిలి సాగర తీరం వెంట ప్రయాణం అంటే ఇప్పటిదాకా అదో అడ్డంకుల దారి. బీచ్ రోడ్డులో భీమిలి వెళ్లాలంటే స్పీడ్ బ్రేకర్లు, ఇరుకైన మలుపులతో 30 స్పీడ్ కు మించి వెళ్లలేని పరిస్థితి. కానీ రాబోయే రోజుల్లో సీన్ మొత్తం మారిపోనుంది. జూన్ లో భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండడంతో విశాఖ భీమిలి కోస్టల్ కారిడార్, భీమిలి భోగపురం గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలలో కదలిక వచ్చింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు నిధులిచ్చేందుకు కేంద్రం అంగీకారం కూడా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ పై సీరియస్ గా దృష్టి సారించింది. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసింది. వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం విశాఖ నుంచి భీమిలి వరకు రుషికొండ మీదుగా 55 కిలోమీటర్ల పొడవున 6 లైన్ రహదారిని నిర్మిస్తారు. విశాఖ పోర్ట్ నుంచి కైలాసగిరి వరకు ఉన్న 30 మీటర్ల రోడ్డును 43 మీటర్లకు విస్తరించనుండగా అక్కడి నుంచి భీమిలి వరకు ఏకంగా 60 మీటర్ల వెడల్పున్న రహదారి నిర్మిస్తారు. ఇక భీమిలి నుంచి భోగాపురం వరకు 19.66 కిలోమీటర్ల మేర కొత్తగా గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ను ఏర్పాటు చేస్తారు. దీనికోసం దాదాపు 35 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రాఫ్ట్ ప్లాన్ పై మార్చి 10 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దనున్నారు. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 10 వరకు కూడా అబ్జెక్షన్స్ తీసుకుంటాం జరుగుతుంది. దీన్ని మనం మార్చి 10 లోపు కనుక వాళ్ళ అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసినట్లు వెరిఫై చేసి అది స్టేట్ లెవెల్ కమిటీకి పెట్టి వాటిపైన తరువాత డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. విశాఖ నుంచి ప్రారంభమయ్యే ఈ కోస్టల్ కారిడార్ రోడ్ లో కొన్ని చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పర్యాటక రంగానికి పెద్దపీట వేయబోతోంది. సాగర్ నగర్ లోని రాడిసన్ బ్లూ హోటల్ వంటి ప్రముఖ రిసార్టులో స్టార్ హోటళ్లకు ఇబ్బంది కలగకుండా సుమారు 800 మీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ ను డిజైన్ చేశారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ను కలిపే చోటు కూడా ఎలివేటెడ్ మార్గం రానుంది. అలాగే భీమిలి సమీపంలోని మూలకొత్త దగ్గర గోస్తానని నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన ఉంది. కోస్టల్ కారిడార్ సంబంధించి కూడా బీచ్ రోడ్ నుంచి భీమిలి వరకు కూడా కోస్టల్ కారిడార్ సంబంధించి కూడా అలైన్మెంట్ ఫైనల్ చేయడం కూడా జరిగింది. అదే భీమిలి దగ్గర కూడా ఒక ఐకానిక్ బ్రిడ్జ్కి కూడా సంబంధించి కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. ఇది ఎన్హెచ్ చూస్తుంది కాబట్టి ఎన్హెచ్కి అలైన్మెంట్ చేసాం. త్వరలో నిధులు బట్టి కోస్టల్ కారిడార్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయి. సుమారు 6,200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమయ్యే ఈ కారిడార్ పూర్తయితే విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. ఐటీ హబ్ ఏరో సిటీకి ఇది వెన్నెముకగా మారనుంది. తీర ప్రాంతంలో వారసత్వ కట్టడాలు, బీచ్ సైడ్ హోటళ్లకు డిమాండ్ పెరగడంతో పాటు పర్యాటక స్వర్గధామంగా విశాఖ ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది.